మోహన్ భగవత్ మీద, అదే ఖర్గే కదా ఆయన, మోహన్ భగవత్ మీద ఏమంటున్నాడు, దేశంలో తిరగలేవు జాగ్రత్త అంటున్నాడు. దేశమే వాళ్ళదైనప్పుడు తిరగలేకుండా పోవడం ఎలా ఉంటుంది? దానితో దేశభక్తి అనేది ఈ మధ్య ఇట్లా రివర్స్లో తయారైంది. మోహన్ భగవత్ ఏమన్నాడు అంటే, 1947లో మనకేం స్వాతంత్రం రాలేదు, జనవరి 22, 2024లో వచ్చింది. కారణం ఏంటంటే రామ మందిరం ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అనడంతో కాంగ్రెస్ భగ్గుమైంది. రాహుల్ గాంధీ అయితే ఇది దేశద్రోహం అన్నట్టు. ఇక్కడ షర్మిలక్క కూడా దీని మీద కొంత కామెంట్ చేసింది. ఏమైంది అంటే ఆయన టెర్రరిస్ట్లా మాట్లాడుతున్నాడు అని. ఓవరాల్గా వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు రివర్స్లోనే దేశభక్తి నడుస్తుంది. ఇది వీళ్ళు మనం ఏదో కళ్ళగంటే సరిపోద్ది అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు దేశంలో ఇప్పుడు హిందుత్వ భావజాలం విపరీతంగా ఎగిసిపడుతుంది. అందులో ఇదేం పెద్ద తప్పు కాదు.